జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకా దీపక్ రెడ్డిని బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. ప్రస్తుతం మనతో పాటు లంకా దీపక్ రెడ్డి ఉన్నారు. అన్న ఏం చెప్తారు? రెండోసారి కూడా మీకే టికెట్ వచ్చింది, ఎలా ఉండబోతుంది? నా మీద నమ్మకంతోనే అధిష్టానం, రాష్ట్ర అధిష్టానం ఉండొచ్చు, సెంట్రల్ నుంచి కూడా అందరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం నా పర్ఫార్మెన్స్, నేను మెరుగైన పర్ఫార్మెన్స్ ఇచ్చినాం కాబట్టి పార్టీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాయి ఓట్లు, దాన్ని అంతేకాకుండా హైదరాబాద్ ప్రెసిడెంట్ అయిన కాడి నుంచి కూడా ఏ విధమైన వర్క్ చేస్తున్నాను, ఏ విధంగా మా కార్యకర్తలను ముందుకు తీసుకుపోతున్నా దాని మీద చూసి అధిష్టానం నాకు ఈసారి సీట్ ఇచ్చిందని అనుకుంటున్నాను. ప్రచారంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ముందున్నాయి, మీరు వెనకబడ్డారు. మీ వ్యూహం ఎలా ఉండబోతుంది జూబ్లీహిల్స్? డెఫినెట్లీ అధిష్టానం, మీరు ఒకసారి కాన్స్టిట్యున్సీ వెళ్ళి చూస్తే ఇట్లా భారతీయ జనతా పార్టీ ఒక్కటే డివిజన్స్ మీటింగ్ చేస్తున్నది. భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఈ రోజు కూడా ఆఫీసులు ఓపెన్ చేసి గ్రాండ్గా చేసుకుంటున్నది. అయితే ప్రెస్లో మేము కొంచెం వెనుకనే ఉంటాం, ఎందుకంటే ఫస్ట్ పని చేసుకోవాలనే ఉద్దేశంతో. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, రేపటి నుంచి మీరు చూస్తారు, మా దూకుడేందో చూస్తారు. నిజమైన నాయకులు ప్రజలకు ఏ విధమైనటువంటి నిజమైన వాళ్ళు చేస్తున్నటువంటి అబద్ధపు వాగ్దానాలు చేసి ఎట్లయితే కాంగ్రెస్ వచ్చిందో ఇవన్నీ కూడా ప్రజలకు పోతాను మేము అందరం ట్రై చేస్తాం. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ఎందుకంటే ఇప్పటికే మేము అభివృద్ధి చేశామని బీఆర్ఎస్, అభివృద్ధి చేస్తున్నాము, ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నామని కాంగ్రెస్ అంటుంది. మీరు ఏ వ్యూహంతో పోతున్నారు? ఈ కెమెరా తీసుకొని మనమే బయటికి పోదాం, ఎక్కడన్నా డెవలప్మెంట్ అయిందన్నా చూడండి. డెవలప్మెంట్ అయితే మేము ఒప్పేసుకుంటాం. మీరు పోతే ఏ గల్లీకి పోయినా కానీ ఏం చేసిండ్రు, ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ఏం చేయలేదు, తప్పుడు వాగ్దానాలు ఇచ్చి మమ్మల్ని మోసపూర్వకంగా చెప్పి ఓట్లు వేయించుకున్నదనే చెప్తారు ఎవరు పోయినా. హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించిన కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ని పట్టించుకోలేదని కూడా ఇప్పుడు రెండు పార్టీలు విమర్శిస్తున్నాయి. వాళ్ళు ఏం చేసిరో చెప్పండి. కిషన్ రెడ్డి గారు ఏం చేసిండో ఎక్కడికైనా రమ్మని మేము చెప్తాం. ఆయన ఎన్నో కమ్యూనిటీ హాల్స్ కట్టించినాం, ఎన్నో ఎక్కడైతే బోర్వెల్స్ ఎక్కడైనా వాటర్ ప్రాబ్లం ఉంటే ఆయన ఫండ్ నుంచి ఎక్కువ హైయెస్ట్ బోర్స్ ఇక్కడనే చేయించిండు, చాలా చేయించిండు. ఇక్కడ ఉత్తనే పైన టీవీలలో చెప్పగానే కాదు కదా, ప్రాక్టికల్గా పోదామని చెప్తున్నా. వాళ్ళు కూడా రమ్మనండి ఏం చేసిరు వర్క్స్ అనేది. 2 years నుంచి చేయని వాళ్ళు ఈరోజు ఓటర్ ఉందని చెప్పి అక్కడ 2-3 నెలల నుంచి మినిస్టర్లు వచ్చేసి కొబ్బరికాయలు కొట్టేసి రోడ్డు దోమినట్టు దోమి వాళ్ళని వదిలిపెట్టి పోతున్నారు. ప్రజలు అది కూడా చూస్తారు. ఇన్ని రోజులు లేని ఇప్పుడే వచ్చి చేస్తున్నారంటే వాళ్ళు ఆలోచిస్తారు. అదంతా కూడా వీటన్నిటికి కూడా మేము ఫైట్ చేస్తున్న వాటికి చాలా వరకు వస్తున్నాయి. ఇంకా అవి కూడా సీలకు 42% రిజర్వేషన్ లేకుండా కేంద్రంలో బీజేపీ అడ్డుకుంటుందని చెప్పేసి కాంగ్రెస్ కూడా అంటుంది. మీరు ఏం చెప్తారు ప్రజలకి? వాళ్ళు ఇస్తున్నది 32% అని చెప్తాము. మేము అడిగేది 42% బీసీలకే ఇవ్వమని చెప్తున్నాం. అలా మైనార్టీలను ఎందుకు కలిపిర్రని చెప్తున్నాం. సో అందుకొరకు ఏదో ఒక సాకు చూపించేసి వీళ్ళు అబద్ధపు బయటకి ఏదో రంగు చూపించేసి బీజేపీ మీద పూయాలని చూస్తున్నారు. అది ముమ్మాటికి కరెక్ట్ కాదని మేము చెప్తున్నాం. అంటే కాంగ్రెస్ విమర్శిస్తుంది, బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే, చీకటి ఒప్పందం అని చెప్పేసి చెప్తున్నాయి. అంటే దీపక్ రెడ్డిని గెలవడానికి కూడా ఉద్దేశంతో కూడా పెట్టిందని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది. బీఆర్ఎస్ అగేన్స్ట్గా ఫైట్ చేస్తున్నటువంటి ఏకైక పార్టీ బీజేపీ, కాంగ్రెస్కి ఫైట్ చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ. సో ఇదంతా కూడా వాళ్ళు ఎవరైనా చిన్నపిల్లకి చెప్పినా కానీ వీళ్ళకి ఏమైనా పడుతుందా అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. సో ఉత్తగానే పైనకి ఏదో చెప్పేసి మాకేదో మసిపూసి ఏదో చేయాలనుకుంటే అది వాళ్ళ భ్రమ. అది భారతీయ జనతా పార్టీ ఎంతటి వారైనా సరే, ఎంత తప్పులైనా ఎత్తి చూపించే పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళతో కలిసే ప్రసక్తి లేదు. మేము ఎప్పుడైనా సరే భారతీయ జనతా పార్టీ దొంగలకు దూరంగానే ఉంటుంది. మైనార్టీ ఓటు బ్యాంకింగ్ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీకి ఎందుకు ఓటేయాలి? ప్రజలకి, మైనార్టీలకు మీరేం చెప్తారు? మైనార్టీ సోదరులకి, హిందూ సోదరులకి అని చెప్పి సపరేట్ స్కీమ్స్ ఎక్కర్లేవండి. ఇక్కడ సెంట్రల్ స్కీమ్స్ అందరికి ఒకటే లాగా చూస్తుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళే ఎక్కువ బెనిఫిట్ అవుతారు. సో అందుకే మాకు కొన్ని ఓట్లు కూడా వేసారు లాస్ట్ టైం. సో ప్రజలారా, మళ్ళీ మైనార్టీ సోదరులారా, మళ్ళీ చూడండి, మీ ఓట్లని ఎంఐఎం అమ్ముకోవాలని చూస్తున్నది. దాన్ని మీరు గమనించండి. మోడీ గారు చేస్తున్నటువంటి డెవలప్మెంట్స్ని మనని ఏ స్థానంలో ప్రపంచంలో ఏ స్థానానికి తీసుకుపోతారో అవన్నీ కూడా చూడాలి. కిషన్ రెడ్డి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఏరియాలో చూడండి, తెలుసుకోండి, దాని తర్వాతనే ఓటేయండి. నామినేషన్ ఎప్పుడు అయిపోతుంది? నామినేషన్ ఈ 1-2 daysలో కంపల్సరీ ఒక సెట్ ఉంటుందండి. దాని తర్వాత వీళ్ళు ప్లాన్ ఇట్ అండి. మొత్తగా ఏదైతే లంకల్ దీపక్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో గెలిచి తీరుతామంటూ కూడా చెప్తున్నారు. మరొకవైపు ఏదైతే దేశంలోని మోడీ చేస్తున్నటువంటి అభివృద్ధి అనేది ఖచ్చితంగా బీజేపీని గెలిపిస్తుంది. ఏదైతే అక్కడ కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నా, నిజంగా అక్కడ అభివృద్ధిని చూడాలి. ఇప్పటివరకు ఆ రెండు పార్టీలు జూబ్లీహిల్స్లో ఎలాంటి అభివృద్ధి చేయలేదు, ఎలాంటి నిధులు చేయలేదు. సో ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది.